మోడల్ 7 రాసుకోండి. సింపుల్ ఫ్యూచర్. మోడల్ 7 సింపుల్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇది సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ఉంటాయి ఇక్కడ. విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఏం చేయాలో చూడండి. ముందు ఏం రాయాలి? ఆబ్జెక్ట్ ప్లస్. అర్థమవుతుందా? జాగ్రత్తగా చూడండి. ముందు ఆబ్జెక్ట్ రాయాలి. ఆబ్జెక్ట్ రాసాక ఇక్కడ ఉన్న దాన్ని బట్టి విల్ ఆర్ షల్ రాయాలి. ప్లస్ బిఈబి అని చేర్చాలి. దీనికి ఏం చేర్చాలి? బిఈబి విల్ బి ఇలాగన్నమాట. అర్థమైందా? బి చేర్చాలి. తర్వాత V3 బై ప్లస్ సబ్జెక్ట్. అర్థమవుతుందా? విల్ ఆర్ షల్ రాసి బి రాసి V3 రాసి బై ప్లస్ సబ్జెక్ట్. అర్థమైందా? సో ఇప్పుడు మనం దీనికి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందాక చెప్పినట్టుదే ఒక సెంటెన్స్ సింపుల్గా చూద్దాం. ఐ విల్ పే ద బిల్. ఐ విల్ పే ద బిల్ అని ఇచ్చాను. ఎప్పుడైతే విల్ ప్లస్ V1 చూసావో ఇది సింపుల్ ఫ్యూచర్. దీన్ని ప్యాసివ్లోకి మార్చాలి. సో దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్. దీన్ని ప్యాసివ్లోకి మార్చాలంటే ముందు ఆబ్జెక్ట్ రాయాలి. ఇక్కడ ద బిల్ విల్, ఇది విల్ ఉంది కాబట్టి విల్లే, షల్ ఉంటే షల్లే. అలా విల్ బి పెయిడ్. V3 పేకి మూడో రూపం పెయిడ్. ద బిల్ విల్ బి పెయిడ్ బై. ఐ వచ్చేసి సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ గా మారుతుంది. మీ ఐ ఆబ్జెక్ట్ అయితే మీ కాబట్టి ద బిల్ విల్ బి పెయిడ్ బై మీ. ద బిల్ విల్ బి పెయిడ్ బై మీ. సెంటెన్స్ చూడండి. ఈ మోడల్ 8కి డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఏం టెన్స్ కాదు, కానీ కొన్ని సెంటెన్సెస్ ఎలా ఉంటాయంటే సబ్జెక్ట్ ప్లస్ కెన్, కుడ్, వుడ్, షుడ్, మే, మస్ట్ ఇలాంటి పదాలు ఉంటాయి. ఉండి ప్లస్ V1 ఇటు పక్కన V1 నుండి ఆబ్జెక్ట్ ఉంటాయి. ఇలాంటి వాక్యం ఇచ్చారనుకోండి, దీన్ని ప్యాసివ్లోకి ఎలా మార్చాలి అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ రాశాలి ప్లస్. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏముంది? కెన్ ఉంది. ఏముంది? కెన్ ఏమవుద్ది అంటే కుడ్ అవుద్ది. కెన్ ఏమవుద్ది? కుడ్ అవుద్ది. మరి కుడ్ ఏమవుద్ది? కుడ్డే. వుడ్ వుడ్ కిందే. షుడ్ షుడ్డే. మే మాత్రం మైట్ అవుద్ది. మస్ట్ మస్టే. వీటిలో మార్పులు ఉండవు. ఈ సేమ్ ఈ రకంగా అంటే కేవలం ఏది రాయాలి? కెన్ బదులు కుడ్ రాయాలి, మే బదులు మైట్ రాయాలి, మిగిలి ఏది యాజిటీజ్గా రాయాలి. ప్లస్ దీని తర్వాత బి చేర్చాలి. దీని తర్వాత ఏం చేర్చాలి? బి. అర్థమవుతుందా? బి చేర్చి మళ్ళీ ప్లస్ ఏంటి రాయాలి? V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఇది ప్యాసివ్ వాయిస్లో రాసి విధానం. అర్థమైందా? మీకు ఒక ఎగ్జాంపుల్ అర్థం అవ్వాలి అంటే ఎగ్జాంపుల్ కూడా ఒకటి చూద్దాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇక్కడ రాస్తున్నాను. ఎగ్జాంపుల్ చూడండి. ద బాయ్ కాంట్ మీన్స్ కెనాట్ క్యారీ ద బాక్స్. ద బాయ్ కెనాట్ క్యారీ ద బాక్స్. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్లోకి మార్చాలి. ఫస్ట్ ఏం చేయాలి? ద బాక్స్ కెనాట్ ఉంది. కెనాట్ అలాగే ఏమవుతుంది? కుడ్ నాట్ లేదా కుడెంట్. కుడెంట్ బి V3 క్యారీ బై ద బాక్స్. సో ఆబ్జెక్ట్ రాశాం. ఆబ్జెక్ట్ రాశాక కెనాల్లో ఏమవుతుంది? కుడ్. ఇక్కడ కెనాట్ కాబట్టి ఏమైంది? కుడ్ నాట్ అయింది. తర్వాత ఏం చేయాలి? బి. అర్థమైందా? తర్వాత ఏం చేయాలి? V3 క్యారీ బై ద బాయ్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుద్ది కాబట్టి ద బాయ్. అర్థమైందా? ద బాక్స్ కుడ్ నాట్ బి క్యారీడ్ బై ద బాయ్.
ఇంకొక సెంటెన్స్ కూడా చూద్దాం చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ దీనికి ఇంకొక సెంటెన్స్ ఎగ్జాంపుల్ కూడా రాద్దాం ఇది మీరు చెప్పండి వీ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్ ఇది సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ చెప్పండి ఎల్డర్స్ షుడ్ బి రెస్పెక్టెడ్ బై us కాబట్టి ఎల్డర్స్ షుడ్ బి రెస్పెక్టెడ్ బై us రాసుకోండి ఆ రెండు ఎగ్జాంపుల్స్ రాసుకోండి పర్ఫెక్ట్ మోడల్ నెంబర్ 9 ఫ్యూచర్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్ ఎలా ఉంటుందో చూడండి ఇందులో మోడల్ నెంబర్ 9లో సబ్జెక్ట్ ఉంటుంది అర్థమవుతుందా వినాలి సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ విల్ ఆర్ షల్ ఉంటుంది ప్లస్ హ్యావ్ ఉంటుంది విల్ ఆర్ షల్ ప్లస్ ఏముంటుంది హ్యావ్ ఉంటుంది ప్లస్ V3 ఉంటుంది ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది ఎలా ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ ఏముండాలి విల్ ఆర్ షల్ ఉండి హ్యావ్ ఉండి V3 ఉండాలి ఉంటే అదేంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఇలాంటి దాన్ని మనం ఏ రకంగా రాయాలి ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు దీన్ని ఎలా మార్చాలి ఫస్ట్ ఏంటి రాయాలి ఆబ్జెక్ట్ ప్లస్ మళ్ళీ విల్ ఆర్ షల్ ఇయే ప్లస్ హ్యావ్ ఉంటుంది ఇక్కడ కూడా హ్యావ్ ఉంటుంది విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ పర్ఫెక్ట్ టెన్స్కి ఎప్పుడు ఏం చేర్చాలి బీన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అప్పుడు చెప్పాం పాస్ట్ పర్ఫెక్ట్ అప్పుడు చెప్పాం ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కూడా ఏం చేర్చాలి బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్ అర్థమైందా అదే సారీ ఆ సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది సో దిస్ ఈజ్ సబ్జెక్ట్ అర్థమైందా ఉదాహరణకి దే విల్ హ్యావ్ పెయిడ్ ద బిల్ అంటే ఇదే సెంటెన్స్ మీకు రకరకాలుగా ఎలా మారుతుంది అర్థం అవుతుంది కాబట్టి అదే సెంటెన్స్ చెప్తున్నాం యాక్టివ్ వాయిస్ అర్థమైందా దే విల్ హ్యావ్ పెయిడ్ ద బిల్ అంటే వారు బిల్లు పే చేస్తారు అని చెప్పడం దే విల్ హ్యావ్ పెయిడ్ ద బిల్ దీన్ని ప్యాసివ్లోకి మార్చాలనుకోండి ఏమవుతుంది ద బిల్ విల్ హ్యావ్ బీన్ చూడండి ఫస్ట్ ఆబ్జెక్ట్ ద బిల్ రాసాం తర్వాత విల్ ఆర్ షల్ ఏదైతే సింగులర్ విల్ హ్యావ్ తర్వాత బీన్ పెయిడ్ V3 పెయిడ్ బై సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ గా రాయాలి ఇది ప్యాసివ్ ద బిల్ విల్ హ్యావ్ బీన్ పెయిడ్ బై దెమ్ చెప్పు దీంట్లో ఇంకా హ్యావ్ కూడా లేదు స్ట్రక్చరే హ్యావ్ ఇది బిల్ కూడా సింగులరే కదా ఏదైనా ఇంకా హ్యాస్ కూడా లేదు అర్థమైందండి సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్ నెంబర్ 10 ఇదే రాసుకోండి అందరూ కూడా మోడల్ నెంబర్ 10 ఎంపరేటివ్స్ చూడండి వినండి తర్వాత రాసుకోవచ్చు చూడండి యాక్టివ్ వాయిస్ ఎంపరేటివ్స్లో యాక్టివ్ వాయిస్ ఎలా ఉంటుందంటే వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది అంతే ఇంకేముండదు ఆల్రెడీ ఎంపరేటివ్ సెంటెన్స్ అంటే మీకు చెప్పాను ద సెంటెన్స్ విచ్ ఆర్ బిగిన్ విత్ వెర్బ్తో మొదలయ్యే సెంటెన్స్ సో దో సెంటెన్స్ డస్ నాట్ హ్యావ్ సబ్జెక్ట్ సో ఓన్లీ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది అంతే సో ఇది యాక్టివ్ వాయిస్లో ఎలా ఉంటుంది దీన్ని ఎందులోకి మార్చాలి మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఎలా మార్చాలి అంటే చూడండి మొట్టమొదటి లెటర్ రాయాలి ఏం రాయాలి లెటర్ రాయాలి లెటర్ రాసిన తర్వాత లెటర్ తర్వాత ప్లస్ ఆబ్జెక్ట్ రాయాలి ఇక్కడ ఉన్న ఆబ్జెక్టే ఇక్కడ రాయాలి లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ఏం రాయాలి బి రాయాలి బి రాసి ప్లస్
V3 రాయాలి. ఇక్కడ ఉన్న వి వెర్బ్ని ఇక్కడ ఏం రాయాలి? V3. అర్థమవుతుందా? కాబట్టి ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే సెంటెన్సెస్ విచ్ ఆర్ బిగిన్ విత్ వెర్బ్. సో సెంటెన్సెస్ డస్ నాట్ కంటైన్స్ సబ్జెక్ట్. సో వెర్బ్తో బిగిన్ అయిన సెంటెన్స్ని ఇంపరేటివ్స్ అంటారు. యాక్టివ్ వాయిస్ ఎలా ఉంటుంది? వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కింద ఉంటుంది. ఒక ఇంపరేటివ్ సెంటెన్స్ని నువ్వు యాక్టివ్ వాయిస్లోంచి ప్యాసివ్లోకి మార్చాలి అని అంటే ఏం చేయాలి? లెట్తో బిగిన్ చేయాలి ముందు. తర్వాత ఏం చేయాలి? లెట్ పక్కన ఇమీడియట్గా ఆబ్జెక్ట్ రాయాలి. ఆబ్జెక్ట్ పక్కన ఏం రాయాలి? బి రాయాలి. బి రాశాక ఏం రాయాలి? V3 రాయాలి. అర్థమైందా? ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఆ సెంటెన్స్ ఫస్ట్ చూద్దాం. పోనీ క్లోజ్ ద డోర్ అన్న ఒక సెంటెన్స్ని మనం తీసుకుంటే దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్. దీన్ని నువ్వు ఎందులోకి మార్చాలి? ప్యాసివ్లోకి మార్చాలి. ఫస్ట్ ఏం రాయాలి? లెట్ వెరీ గుడ్. ద డోర్ ఆబ్జెక్ట్ రాయాలి కాబట్టి ద డోర్. బి చేర్చాలి కాబట్టి బి. క్లోజ్ క్లోజ్డ్ క్లోజ్. సో V3 ఈజ్ క్లోజ్. సో లెట్ ద డోర్ బి క్లోజ్. దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. ఇలాగా ఇంపరేటివ్స్ని మార్చాలి. అర్థమవుతుందా? రాసుకోండి. లెట్ ద డోర్ బి క్లోజ్. అలాగే ఇంకొక సెంటెన్స్ ఎగ్జాంపుల్ పోస్ట్ దిస్ లెటర్. పోస్ట్ దిస్ లెటర్ చెప్పండి. పోస్ట్ దిస్ లెటర్. లెట్ దిస్ లెటర్ be posted. So let this letter be posted. ఇలా రాయాలి. Let this letter be posted. ఎగ్జాంపుల్స్ ఆ రెండు రాసుకోండి. చూడండి మోడల్ 11 ఇంపరేటివ్స్లో ఇంకొక ఇంపరేటివ్ కూడా చూద్దాం. ఇంకోటి ఉంది. ఇదేంటంటే ఈ ఇంపరేటివ్ సెంటెన్స్లో రెండు ఆబ్జెక్టులు ఉంటాయి. ఏముంటాయి? రెండు ఆబ్జెక్టులు. స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూసుకోండి. లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ 1. లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ 1 ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ 2. ఎలా ఉంటుంది? లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ 1 ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ 2 ఉంటుంది. దీన్ని మనం రాయాలి. మళ్ళీ రాసేటప్పుడు ఎలా రాయాలంటే మళ్ళీ లెట్ ఏం రాయాలి? లెట్ రాసి ఫస్ట్ ఆబ్జెక్ట్ 2 రాయాలి. ఇక్కడ ఏం రాయాలి? ఆబ్జెక్ట్ 2 రాయాలి ప్లస్ బి రాయాలి ప్లస్ V3 రాయాలి. ఆబ్జెక్ట్ 2 రాసి బి రాసి V3 రాసి బై రాసి ఆబ్జెక్ట్ 1 రాయాలి. ఏం రాయాలి? ఆబ్జెక్ట్ 1 రాయాలి. ఉదాహరణకి లెట్ హిమ్ డూ ద వర్క్ అనో సెంటెన్స్ ఉందనుకుందాం. ఇది జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. లెట్తో మొదలైంది. లెట్ తర్వాత హిమ్ అనేది ఆబ్జెక్ట్ 1, తర్వాత డూ ఏంటి? వెర్బ్. దా వర్క్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్. అది సరిపోయిందా స్ట్రక్చర్? ఇప్పుడు దీన్ని ప్యాసివ్లోకి మార్చాలి. అప్పుడేమవుతుంది? లెట్ ద వర్క్ బి డన్. వెర్బ్ యొక్క V3 డూ డిడ్ డన్ కాబట్టి లెట్ ద వర్క్ బి డన్ బై హిమ్. లెట్ ద వర్క్ బి డన్ బై హిమ్. అర్థమైందా? లెట్ హిమ్ డూ ద వర్క్ అంటే అతను నా పని చేయని అని అర్థమవుతుందా? అది. సో లెట్ ద వర్క్ బి డన్ బై హిమ్. అర్థమైందా ఎలా రాసామో? ఇలాంటి సెంటెన్స్ ఇంకోటి చెప్తాను, రాయండి మీకు అర్థం అవడానికి. ఏదైనా ఉంటే ఇంకెలాగే ఉంటాయి, ఏం అవసరం లేదు. సరిపోద్దా? రాసుకున్నారా స్ట్రక్చర్?
ఇది ఇంపార్టెంట్. ఎంత మోడల్ నెంబర్ 12? సో మోడల్ నెంబర్ 12 ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్ దీని హెడ్డింగ్ ఇంటరాగేటివ్. మీరు అర్థం చేసుకోవాలి. ఇంటరాగేటివ్ అంటే ఏంటి? క్వశ్చన్. అర్థమవుతుందా? చూడండి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే హూతో మొదలవుతుంది. హూ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. క్వశ్చన్ మార్క్. హూ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని ప్యాసివ్లోకి మార్చాలనుకోండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు బై హూమ్ అని రాయాలి. ఏమని రాయాలి? బై హూమ్ అని రాయాలి. ఫస్ట్ ఎక్కడ మొదలు పెట్టాలి? బై హూమ్ రాసి ఇక్కడే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బీ ఫార్మ్ రాయాలి. ఏం రాయాలి? బీ ఫార్మ్ రాయాలి. రాసిన తర్వాత ఏం రాయాలి? ఆబ్జెక్ట్. ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అది రాయాలి. ఇక్కడ బై హూమ్ రాసి బీ ఫార్మ్ రాసి ఆబ్జెక్ట్ రాసి V3. లాస్ట్ ఏం రాయాలి? V3 రాయాలి. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా. యాక్టివ్ వాయిస్ ఎలా ఉంటుంది? హూ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని ప్యాసివ్లోకి మార్చేటప్పుడు బై హూమ్. హూతో మొదలైందంటే చాలు. మీరు ఏం రాయాలి? బై హూమ్. బై హూమ్ తర్వాత బీ ఫార్మ్. బీ ఫార్మ్ దేని బట్టి వస్తుంది? ఇక్కడ ఉన్న వెర్బ్ యొక్క టెన్షన్ బట్టి వస్తుంది. తర్వాత ఏంటి రాయాలి? ఆబ్జెక్ట్ రాయాలి. తర్వాత ఏం రాయాలి? V3. ఉదాహరణకి మీకు ఒక సెంటెన్స్ చూపిస్తాను. హూ బ్రోక్ ద గ్లాస్ అని అన్న. ఇది క్వశ్చన్ మార్క్. హూ బ్రోక్ ద గ్లాస్ అంటే ఆ గ్లాసుని ఎవరు పగలగొట్టారు అని. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని పాసివ్లోకి మార్చాలి. ఏమనాలి? బై హూమ్. ఇది రాసిన వెంటనే ఏం రాయాలి? బీ ఫార్మ్ రాయాలి. ముందు అది మెయిన్. బీ ఫార్మ్ అంటే ఈ జామారా వజ్వర్రా అని డౌట్. అర్థమవుతుంది? అప్పుడు ఇక్కడ ఉన్న టెన్షన్ చూడాలి. బ్రోక్. బ్రోక్ అంటే ఏంటి? V2 అంటే పాస్ట్. కాబట్టి పాస్ట్ టెన్స్ లో బీ ఫార్మ్ రాయాలి. ఏంటి? వాజ్ కానీ వర్ కానీ. సో సింగులర్ కాబట్టి బై హూమ్ వాజ్. తర్వాత ఏం రాయాలి? బీ ఫార్మ్ అయిపోయాక ద గ్లాస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ గ్లాస్. బై హూమ్ వాజ్ ద గ్లాస్ బ్రోకెన్. బై హూమ్ వాజ్ ద గ్లాస్ బ్రోకెన్. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. అదే హూ బ్రేక్ ద గ్లాస్ అని ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ హూ బ్రేక్ అన్నాడు అనుకోండి. బై హూమ్ ఈజ్ ద గ్లాస్ బ్రోకెన్. అర్థమైందా? రైట్. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ కూడా పెట్టాలి. ప్యాసివ్ వాయిస్ లో కూడా ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ పెట్టాలి. నెక్స్ట్ మోడల్ నెంబర్ 13 మళ్ళీ ఇంటరాగేటివ్. మోడల్ నెంబర్ 13 మళ్ళీ ఇంటరాగేటివ్. అంటే ఇంటరాగేటివ్స్ లో 2 రకాలు చెప్తున్నాను. మొట్టమొదటిదేమో హూతో మొదలయ్యి క్వశ్చన్స్ ఎలా రాయాలో చెప్పాం. అర్థమైందా? ఇప్పుడు ఇంటరాగేటివ్ ఎలా మొదలవుతుందో చూడండి. హెల్పింగ్ వెర్బ్తో మొదలవుతుంది. దేంతో మొదలవుతుంది? ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. అదే హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఏముంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది. హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఏముంటుంది? సబ్జెక్ట్ ఉంటుంది. తర్వాత వెర్బ్ ఉంటుంది. తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అర్థమైందా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? ప్యాసివ్లోకి మార్చాలంటే మళ్ళీ మనం కూడా దేంతోనే మొదలు పెట్టాలి? హెల్పింగ్ వెర్బే రాయాలి ఫస్ట్. అర్థమైందా? తర్వాత ఏం చేయాలి? ఆబ్జెక్ట్ రాయాలి. హెల్పింగ్ వెర్బ్ పక్కకి ఏమొస్తుంది? ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్ పక్కకి ఏమొస్తుంది? బి రాయాలి. అర్థమైందా? తర్వాత ఏం రాయాలి? బి. బి తర్వాత ఏం రాయాలి? V3 రాయాలి. అర్థమైందా? బై ప్లస్ సబ్జెక్ట్. మళ్ళీ చివర క్వశ్చన్ మార్క్. ఇది స్ట్రక్చర్. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. అదే ఒక సెంటెన్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ మీకు అర్థం అవ్వాలి. హెల్పింగ్ వెర్బ్ అంటే వేటిని హెల్పింగ్ వెర్బ్ అంటారు?
తెలుసు కదా మీకు. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, కెన్, పుడ్, మే, మైట్, షల్, షుడ్, విల్, వుడ్. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి. ఇప్పుడు ఒక సెంటెన్స్ చెప్తున్నారు చూడండి. కెన్ యూ పే ద బిల్ అని అడిగాడు అనుకోండి. అదే సెంటెన్స్ని ఎలా అడిగాడు ఆక్సిలరీ క్వశ్చన్లో? కెన్ యూ పే ద బిల్ అని అడిగాడు. యాక్టివ్ వాయిస్ అంటే ఈ బిల్లు నువ్వు పే చేయగలవా అని అడగడం. సో దీన్ని ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు ఏం చేయాలి? ముందు హెల్పింగ్ వెర్బ్లా రాసేయాలి. కెన్ ఉంది, కెన్నే. ఇప్పుడు ఆబ్జెక్ట్ కెన్ ద బిల్ బి చేస్తాడు. కెన్ ద బిల్ బి పెయిడ్ బై యూ. యుఏ యూకి ఆబ్జెక్టివ్ కేసు కూడా యుఏ. అయితే కెన్ ఐ పే ద బిల్ అని క్వశ్చన్ ఉందనుకోండి, అంటే నేను బిల్లు కట్టనా అని అడగడం. అప్పుడు ఏమంటే కెన్ ద బిల్ బి పెయిడ్ బై మీ అన్నప్పుడు ఇక్కడ ఐ ఉంటే మీ అవును, కానీ యూకి ఆబ్జెక్టివ్ కేసు కూడా యుఏ. యూకి ఇంకోటి ఏమి లేదు ఆబ్జెక్టివ్ కేసు, కాబట్టి యుఏ. కాబట్టి కెన్ ద బిల్ బి పెయిడ్ బై యూ. కెన్ యూ పే ద బిల్ అంటే కెన్ ద బిల్ బి పెయిడ్ బై యూ. కెన్ ద బిల్ బి పెయిడ్ బై యూ రాసుకోండి. కెన్ ద బిల్ బి పెయిడ్ బై యూ. కెన్ యూ పే ద బిల్ అంటే నువ్వు బిల్లు కట్టగలుగుతావా అని అడగడం. ఈ బిల్లు నువ్వు కడతావా అని అడగడం. కెన్ యూ పే ద బిల్ అంటే అటువంటి ఈ బిల్లు నువ్వు కడతావా. మారదా? ఇందులో మారదు, అదే చెప్పింది. హెల్పింగ్ వర్బ్ ఎలా ఉందో అలా రాసుకోవాలి. అర్థమైందా? కెన్ కుడ్ కింద ఎప్పుడు మారుద్దో అది ఒక కేసు కింద చెప్పాను మీకు. ఇంకొక మీకు అర్థమవడానికి ఇంకొక సెంటెన్స్ కూడా రాయండి అక్కడ. చూడండి ఎగ్జాంపుల్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ చూడండి. హౌ హ్యాజ్ హీ డన్ ద వర్క్ అన్న ఒక సెంటెన్స్ ఉంది. యాక్టివ్ వాయిస్. హౌ అనేది ఇచ్చాడు ఎక్స్ట్రాగా. హౌ హ్యాజ్ హీ డన్ ద వర్క్ అన్న సెంటెన్స్ అంటే అతను ఆ వర్క్ ఎలా చేశాడు అని అడగడం. కాబట్టి దీన్ని ప్యాసివ్లోకి మార్చాలనుకో. ఇలాంటప్పుడు ఒక క్వశ్చన్ కూడా వస్తే యాజ్ టీజ్గా రాసేయాలి ముందు హౌ. తర్వాత నుంచి మన రూల్. హ్యాజ్ ఏంటంటే హెల్పింగ్ వెర్బ్. అర్థమైంది? ఇది హెల్పింగ్ వెర్బ్. హీ ఏంటి సబ్జెక్ట్, డన్ ఏంటి వెర్బ్, ఇదేంటి ఆబ్జెక్ట్. సో హౌ రాశాక ముందేనే హెల్పింగ్ వెర్బ్ రాసేయాలి. హౌ హ్యాజ్ ద వర్క్ బి డన్. ఇది V3 ద వర్క్ బి డన్ బై హిమ్. ఇవాళ ఆబ్జెక్టివ్ కేసులో ఏమవుతుంది హిమ్. కాబట్టి హౌ హ్యాజ్ ద వర్క్ బి డన్ బై హిమ్. అర్థమైందా? జాగ్రత్తగా చూసుకో. మోడల్ నెంబర్ 14 నెగిటివ్స్ చూడండి. ఇది ఎలా అంటేనమ్మా డూ డస్ ప్లస్ నాట్ ఉందనుకో ఇచ్చిన సెంటెన్స్. డూ నాట్ ఆర్ డస్ నాట్ ఉంటే ఈ ఏమవుతాయంటే యామ్, ఈజ్, ఆర్ ప్లస్ నాట్ కింద మారుతాయి. అర్థమైందా? అలా కాకుండా యాక్టివ్ వాయిస్లో డిడ్ ప్లస్ నాట్ ఉందనుకో, ప్యాసివ్ వాయిస్లో ఎలా మారుతుంది? వాజ్ కానీ వర్ కానీ వచ్చి ప్లస్ నాట్ అవుతుంది. వాజ్ కానీ వర్ కానీ వచ్చి ప్లస్ నాట్ అవుతుంది. అర్థమైంది? జాగ్రత్తగా మీకు ఇది ఎలాగో చూడండి. ఐ డు నాట్ టేక్ కాఫీ అని సెంటెన్స్ ఉంది. ఐ డు నాట్ టేక్ కాఫీ అన్న సెంటెన్స్ ఉంది. దీన్ని యాక్టివ్ వాయిస్లో ఇచ్చారు, ప్యాసివ్లోకి మార్చమన్నారు. ఫస్ట్ ఎక్కడ మొదలు పెట్టాలి? కాఫీ. అర్థమైందా? కాఫీ ఏ రాయాలి ఇప్పుడు? యాక్చువల్గా కాఫీ డొనాట్ ఉంది కదా ఇక్కడ. ఈ డొనాట్ వల్ల ఏం అవ్వాలి? ఈ యామీజార్లో ఏదో రావాలి. కాఫీ అనేది సింగులర్ కాబట్టి ఏం రావాలి? ఈజ్.
కాఫీ ఈజ్ నాట్ టేకెన్. అదే రూల్, ఏం మార్పులే, సింపుల్ ప్రజెంట్ రూలే. కానీ నెగిటివ్ వచ్చినప్పుడు మాత్రం బీ ఫార్మ్ రాయాలి. డొనాట్ని ఈజీ ఆర్మార్లో ఏదైతే అది. అర్థమైందా? ఇక్కడ డిడ్ ఇచ్చారు అనుకోండి, ఇక్కడ ఏమవుతుందో వాచ్ అవుతుంది. అర్థమైందా? ఇది తెలుసుకోవాలంతే. అర్థమైందా? ఇది ఒకటి. చూడండి ఒకసారి, ఇది ఒకటి లాస్ట్ మోడల్, జాగ్రత్తగా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి, మోడల్ 15 ఏమని చెప్తున్నాం? 2 ఆబ్జెక్ట్స్ అని చెప్తున్నాం. అర్థమవుతుందా? ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, పక్కనే ఎప్పటి వరకు ఒక ఆబ్జెక్టే చూసాం, 2 ఆబ్జెక్టులు ఉండొచ్చు, ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఫస్ట్ మీరు ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఏం చేయాలంటే, ముందు సెకండ్ ఆబ్జెక్ట్ని రాయాలి. ఇక్కడ సబ్జెక్ట్ కింద, సబ్జెక్ట్ కింద ఏమి రాయాలి? సెకండ్ ఆబ్జెక్ట్ని రాయాలి. ఆబ్జెక్ట్ 2ని ఇక్కడ రాయాలి సబ్జెక్ట్ కింద. ఆబ్జెక్ట్ 2 రాసిన తర్వాత ఏం రాయాలి? బీ ఫార్మ్ రాయాలి. బీ ఫార్మ్ రాసిన తర్వాత V3 తర్వాత ఇంకొక పదం చేర్చాలి కొత్తగా, 2 ఆబ్జెక్ట్ 1 చేసి బై ప్లస్ సబ్జెక్ట్. అర్థమైందా? ఉదాహరణకి 2 ఆబ్జెక్ట్స్ ఉన్న ఒక సెంటెన్స్ని మనం చూద్దాం. ఏంటి అని అంటే, మై మదర్ gave me a car. చూడండి, మై మదర్ గేవ్ మీ ఏ కార్, ఇది అర్థమవుతుందా? సో మై మదర్ అంతా కూడా ఏంటవుతుంది? సబ్జెక్ట్. ఇది ఏంటవుతుంది? గేవ్ వెర్బ్. మీ అనేది ఆబ్జెక్ట్ 1, ఏ కార్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్ 2. ఇప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి, యాక్టివ్ వాయిస్. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఏ కార్ ముందు ఆబ్జెక్ట్ 2 రాయమన్నారు, ఏ కార్. ఇక్కడ బీ ఫార్మ్ రాయాలి. ఇక్కడ గేవ్ అంటే V2 ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్ రాయాలి. ఏ కార్ వాజ్ V3 గివెన్, గివ్, గేవ్, గివెన్ కాబట్టి ఏ కార్ వాజ్ గివెన్ టు మీ, ఆబ్జెక్ట్ 1 ఏది? మీ. ఏ కార్ వాజ్ గివెన్ టు మీ బై మై మదర్. ఇది రాసి విధానం. అర్థమైందా? ఎక్కించు. ఇంకొక సెంటెన్స్ కూడా చూసేయండి, తెల్లది రాసుకుని తిరిగింది మీకు ఇంకా అర్థమవడానికి. షీ టీచర్స్ అస్ ఇంగ్లీష్. షీ టీచర్స్ అస్ ఇంగ్లీష్, యాక్టివ్ వాయిస్. చూడండి, ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్. ఆబ్జెక్ట్ 1, అస్ అనేది ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్. సో ఫస్ట్ ఇంగ్లీష్, ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ టీచర్స్. వినాలి, టీచర్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ బీ ఫార్మ్. ఇక్కడ సింగులర్ కదా ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ V3, టీచర్స్ కి V3 టాట్. ఇంగ్లీష్ ఈజ్ టాట్. అర్థమైందా? ఇంగ్లీష్ ఈజ్ టాట్ టు us బై her. షీ అలా ఆబ్జెక్ట్ అయితే her. ఇంగ్లీష్ ఈజ్ టాట్ టు us బై her. అర్థమైందా? రాసుకో.